గురుగారు, మాధవ విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయనకి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించిందని అంటారు. ఆ సందర్భాన్ని విశ్లేషిస్తారా? మాధవ విద్యారణ్య స్వామినం నమామి. విజయనగర సామ్రాజ్యం ఇప్పటికీ రాజ్యాలను ఏలినారు ఎందరో మహారాజులు, చివరకు ఎవరు మిగిల్చినారు కులసతులకు గాజులు. కట్టించిన కోటలన్నీ కూలిపోయెను, కట్టుకున్న మహారాజులే తరలిపోయెను, ఎవరికి వారే యమునా తీరే. ఎందరు మహారాజులు ఈ దేశాన్ని పరిపాలించారమ్మా. కానీ విజయనగర సామ్రాజ్యం అనేసరికి మన తెలుగు సంస్కృతిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందరెందరో రాజులు పరిపాలించారు. ఎందుకనంటే అంత గొప్పవాళ్ళు దాన్ని స్థాపించారు. కృష్ణదేవరాయలు లాంటి గొప్ప మహారాజులు ఆ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. సరే, మనం ఇప్పుడు స్థాపకుడు గురించి చెప్పుకుంటున్నాం, మాధవారణ్య స్వామి. ఆయన లక్ష్మీదేవి గురించి ప్రార్థన చేశాడు. ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం చేయాలంటే డబ్బు కావాలి. శంకర భగవత్పాదుల వారి కనుక ఆ పేద మహిళ కోసం కనకధారాస్తవం ఏ రకంగా చేసి ఆ బంగారు ఉసిరికాయల వర్షాన్ని ఎలా కురిపించారో, మాధవ విద్యారణ్య స్వామి వారు కూడా విజయనగర సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి డబ్బులు కావాల్సి వచ్చినాయి. డబ్బులు కావాలంటే డబ్బులకు అధిపతి ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి గురించి ప్రార్థన చేశారు. ఆయనకి కాబట్టి వెంటనే సాక్షాత్కారం అయింది అమ్మవారు. ఎందుకంటే మంత్రాధీనం దైవతం, మన సంస్కృతిలో ఒక మాట ఉంది, మంత్రాధీనంతు దైవతం. దేవుడు లొంగాలి అని అంటే, దేవుడు కనపడాలంటే ఎలా లొంగుతాడు? మంత్రాధీనం, మంత్రానికి అధీనం అయి ఉంటుందట. నువ్వు నిష్ఠగా గనక మంత్రాన్ని జపిస్తే నమశివాయ నమశివాయ అని ఆ శివరాత్రి నాడు, రేపు శివరాత్రి నాడు మనం జపిస్తే దేవుడు మనకు లొంగిపోతాడు. అందుకే శివుడు అన్ని చక్కగా భక్తుల ఇళ్లలో అలా ఉన్నాడు అంటే కారణం ఏంటంటే మంత్రానికి లొంగిపోతాడు. అమ్మవారు కనపడింది, అంత చక్కగా నిష్ఠగా జపించాడు కదా. ఏం కావాలి నాన్న అని. అమ్మ, నీకు తెలియంది ఏముంది? ఒక రాజ్యం నెలకొల్పబోతున్నాం, విజయనగర సామ్రాజ్యం నెలకొల్పబోతున్నాం, డబ్బు కావాలి, సంపద కావాలి. ఏమనుకోకునైనా, నీకు ఈ జన్మలో ధనయోగం లేదు. ఎందుకంటే కర్మాధీనం, ఎవడి కర్మ ఎలా ఉంటే ఆ ప్రకారమే దేవుడు చేయాలి. కర్మని కాదని దేవుడు ఏమీ చేయలేడు. నీకు ఈ జన్మలో ధనయోగం లేదు నాయన, వచ్చే జన్మలో ఉంది నీకు ధనయోగం. కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసావు, నేను దేవతనే, నీకు అనుగ్రహించవచ్చు, కానీ నేను కూడా కర్మ ప్రకారమే నడవాలి. ఈ జన్మలో నీకు ఆ యోగం లేదు అని. అలాగా అమ్మా అంటే ఎంత చమత్కారో చూడండి ఆ మాధవ విద్యారణ్య స్వామి. అహం సన్యాసం వరిష్యామి అన్నాడు. నేను సన్యాసాస్త్రం, నాకు ఎవరు భార్యాబిడ్డలు ఎవరు లేరు కాబట్టి నా అంతటి నేనే తీసేసుకోవచ్చు. అప్పటి వరకు మామూలు వ్యక్తి ఆయన. కాబట్టి నేను ఇప్పుడు సన్యాసం స్వీకరిస్తున్నాను, నేను ఇప్పుడు సన్యాసిని, సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయాను, ఇప్పుడు ఈ అమ్మ ధనం అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? మామూలు వ్యక్తి సన్యాసిగా మారితే అది 2వ జన్మ కింద లెక్కట మన సంప్రదాయం చెప్తుంది. కాబట్టి నువ్వు ఈ జన్మలో నాకు ధనయోగం లేదన్నావు, నేను ఇప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించాను అంటే నేను తర్వాత జన్మని ఎత్తినట్టే లెక్క కదా. సన్యాసాశ్రమం స్వీకరించానంటే 2వ జన్మ ఎత్తినట్టే లెక్క. కాబట్టి 2వ జన్మ ఎత్తాను కాబట్టి ఈ జన్మలో నాకు ధనయోగం వస్తుంది కదమ్మా. ఆ జన్మలో లేదు కానీ ఈ జన్మలో వస్తుంది. ఇప్పుడు సన్యాసిని అడుగుతున్నానమ్మా, నాకు విజయనగర సామ్రాజ్యానికి ధనాన్ని ప్రసాదించు, సంపదను ప్రసాదించు అని ఆ స్వామి అడిగితే లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వుతూ ధనాన్ని అనుగ్రహించిందట. ఆ సంపదను అనుగ్రహించడం వల్ల ఇంత గొప్ప విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, నీతి సంస్కృతి ఈ 2 అభిన్నాలు. సంస్కృతిలో ఉన్నటువంటి ఆ విశేష ధర్మ సూక్ష్మాలని పెద్దలు తెలుసుకుంటారు. ఎంతమందికి తెలుసాం? ఇప్పుడు ద్విజన్ములు అంటారు. అంటే ఉపనయనం కాకమునుపు ఒక జన్మ, ఉపనయనం అయిన తర్వాత ఇంకొక జన్మ, ద్విజన్ములు అంటారు. అంటే 2 జన్మలు కలిగినటువంటి వారు. అలాగే మానవుల్లో కూడా మామూలుగా జీవించినంత వరకు ఒక జన్మ, సన్యాసాశ్రమం ఎత్తితే దాన్ని 2వ జన్మ అంటారు. ఆ విషయం తెలిసి ఉండాలి, అది సమయానికి గుర్తుకు రావాలి. అమ్మవారి దగ్గర అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఆయనకి అలా గుర్తుకొచ్చింది. ఎందుకని గుర్తుకొచ్చింది? లోకహితం. ఇక్కడ ఇది మళ్ళీ మర్చిపోకూడదు మనం. అదే తాను నేను అనేటువంటి అహంకారం నాకు కావాలి అని అంటే అమ్మ అటువంటి బుద్ధిని కలిగించి ఉండేది కాదేమో. ఒక లోకహితం కోసం ఒక గొప్ప విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నారు కాబట్టి, లోకానికి మేలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు అటువంటి బుద్ధి ప్రచోదయాత్,
అందువల్ల అమ్మవారిని ధియో యో నః ప్రచోదయాత్ అని మనం మంత్రపుష్పంలో వీటిలో చదువుకుంటాం. ధియ అంటే బుద్ధి. బుద్ధిని ఏ తల్లి ప్రేరేపిస్తుందో ఆ తల్లికి ఆ తండ్రికి మనం నమస్కారం చేస్తున్నాము అని ఆ మంత్రానికి అర్థం. కాబట్టి ఆ సమయానికి ఆ బుద్ధి రావాలి. ఇప్పుడు చూడండి, పరీక్ష రాస్తున్నప్పుడు ఆ సమయానికి అది గుర్తుకొస్తుంది. గుర్తుకు రాకపోతే మనం ఏమీ రాయలేము. కాబట్టి మనకు కూడా ఆ సమయానికి ఒక కష్టం ఏదన్నా వస్తే ఆ బుద్ధి కనుక మనకు కలిగించాలి అమ్మ, అప్పుడు మనం దాటగలం. అటువంటి బుద్ధిని అమ్మ ఎప్పుడు కలిగిస్తుందంటే నీ స్వార్థం చూసుకోకుండా లోకక్షేమాన్ని కనుక ఆశిస్తే అమ్మ నీకు అటువంటి బుద్ధిని కలిగిస్తుంది అని ఈ వృత్తాంతంలో ఉన్నటువంటి సారాంశం.